హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో ఈ వీడియోని అయితే ఫుల్గా చూసేయండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా. చాలా బాగుంటుంది. ఫిషెస్ చూడండి ఎంత బాగున్నాయో. మేమైతే విలేజ్కి అయితే వచ్చాం కదా, విలేజ్ వీడియోస్లో వన్ ఆఫ్ ది డే అనమాట. సో మా విలేజ్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ వెళ్తే కల్లూరు అనే టౌన్ వస్తుంది. అక్కడ అనమాట ఏమైనా సరుకులు అవి తెచ్చుకుందామని వెళ్ళాము. సో వెళ్తే అక్కడ ఫిష్ మార్కెట్కి అయితే వెళ్తే చేపలు ఉన్నాయన్నమాట. బతికిన చేపలు చూడండి ఎలా నూరు తెరుస్తున్నాయో వాటర్లో అయితే. సో చేపలు తీసుకుందామని అయితే ఇక్కడికి వచ్చాము. వచ్చి చూస్తే పెద్ద పెద్ద చేపలు, రొయ్యలు చూడండి ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో. చాలా కాస్ట్ అయితే ఎక్కువ చెప్తున్నా. సో మేమైతే ఒక 2 kgs ఎంతో వచ్చేది అనుకుంటా ఫిష్, అదైతే తీసుకున్నారనమాట. ఒకటి తీసుకున్నాక ఇక్కడ వచ్చేసి క్లీన్ చేయించేసి కట్ చేయించి ఇంటికి వెళ్ళాకైతే కర్రీ కూడా నేను ఫిష్ చేపల పులుసు కూడా చేసేసాను అనమాట. సో ఇక్కడ చూడండి అందరూ అసలు వాళ్ళకి రోజు చేసే పని కదా, ఎంత ప్రాక్టీసో. భలే కట్ చేసేస్తున్నారు పట్టుకొని. మనమైతే పట్టుకోలేము, మన చేతిలోంచి అయితే జారిపోతూ ఉంటాయి. సో అక్కడ కట్ చేసుకొని వచ్చేసాక ఇంటికి వచ్చాక మాత్రం నేనైతే ఫ్రెష్గా మా చెట్టు మీద నిమ్మకాయ అయితే తెంపేసి నిమ్మకాయలు పిండి మంచిగా నీట్గా అయితే కడిగేసి ఇచ్చాను. ఆల్మోస్ట్ వాళ్ళే శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి అయితే ఇచ్చేసారు. నేను ఒక 2 times ఇలా నిమ్మకాయ పిండి రసంతో అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. ఎంత ప్యూర్గా కనిపిస్తున్నాయి కదా. ఎంతైనా మనం లైవ్ ఫిష్ అంటే బతికున్న చేప పులుసు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఆ రోజు కూడా నాకు చాలా బాగా వచ్చింది అనమాట. టేస్ట్ అయితే బాగా కుదిరింది, చాలా మంచిగా అనిపించింది. ఇవేంటంటే మనకు నిమ్మకాయలు పిండితే చేప ముక్క గట్టిగా ఉంటుందంట ఇంకా కర్రీలో మనం పులుసు చేసినప్పుడు. అందుకని నేను ఎప్పుడు చేపల పులుసు చేసినా ఎక్కువ శాతం నిమ్మకాయ పిండుతూ ఉంటాను అనమాట. నిమ్మరసంతో క్లీన్ చేస్తాను. మాకు అక్కడైతే ఫ్రెష్గా నీళ్ళు బాగా వస్తూ ఉంటాయి. ఎంత బాగా అనిపిస్తుందో మాకైతే ఇలా విలేజ్లో ఉన్నప్పుడు ఇవన్నీ. సో క్లీన్ చేసి తెచ్చుకున్నాక ఇక్కడైతే స్టార్ట్ చేసేసాను కర్రీ అయితే. మా వారైతే తీసుకొచ్చామా, చేసుకున్నామా, తిన్నామా, చేసేయాలి చకచక, వెయిట్ చేయొద్దు, లేట్ చేయొద్దు ఆయనకి. సో స్టార్ట్ చేసేసాను. పోపు అయితే పెట్టేశాను, కరివేపాకు ఉల్లిపాయలు వేసేసాను, వేయించేసుకుంటున్నాను. బాగా వేయినాక ఇంకా అక్కడ మిక్సీ అయితే నాకు లేదు, నేను కొత్తగా కట్టించాం. అంటే 5 years వరకు 4-5 years అయితే అయ్యింది విలేజ్లో హౌస్ కట్టించి. బట్ ఏంటంటే ఎక్కువ ఉండం కదా, ఎప్పుడో వెళ్తూ ఉంటాం కాబట్టి ఇంకా అన్నీ సెట్ చేసుకోలేదు అనమాట, ఆర్గనైజ్ చేసుకోలేదు ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్ కానీ ఇంకా ఇంట్లో అన్నీ అనమాట. సో నేను టాయ్స్ కొనుక్కొని ఆడుకుంటున్నాను. మధ్యలో మా దేవాంశ్ గారు అయితే ఏదో మాట్లాడుతున్నాడు. సో ఇంకా లేవు కాబట్టి అప్పటికప్పుడే నేను అల్లం వెల్లుల్లి అని అవి దంచుకొని తీసుకొచ్చి వేసుకున్నాను అనమాట. అంత ఆల్రెడీ నేను నార్మల్గానే నేను ఇంట్లో కూడా ఏదైనా నాన్ వెజ్ ఐటమ్స్ చేస్తే అప్పటికప్పుడే చేసుకుంటాను నేను. చాలా అంతకుముందు వీడియోస్లో కూడా నేను చాలాసార్లు అయితే చెప్పాను. ఆ రోజు కూడా అలాగే అల్లం వెల్లుల్లిపాయలు ఇంకా మసాలాలు అవన్నీ అయితే రోట్లో దంచుకొని తెచ్చుకున్నాను అనమాట. పక్కన మా తోటికోడలు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి. సో తెచ్చుకున్నాక మొత్తం మసాలాలు, కారము, ఉప్పు, పసుపు కూడా ఉల్లిపాయ వేగుతున్నప్పుడు వేసేసి తర్వాత అయితే ఈ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. ముక్కలన్నీ వేసుకున్నాక ఇంకా దాన్ని కలపడానికి అయితే మనకు గరిటెతో ఉండదు. సో ఏంటంటే క్లాత్తోనే పట్టుకొని కొంచెం అటు ఇటు కదిపితే సెట్ అయిపోతుంది అనమాట, కింద మాడకుండా. తర్వాత వచ్చేసి ఇంకా నిమ్మకాయ రసం వేసుకున్నాను అనమాట. ఈసారి అయితే చెట్టు మీద నిమ్మకాయలు మాకు అసలు చాలా పుల్లగా ఉన్నాయన్నమాట, పులుపు బాగా ఉంది. సో కొంచెం వీలైనంత వరకు తక్కువగా వేసుకోవాలని నేను చూస్తుంటే మా ఆయన ఇంకా ఎక్కువ వేయించేశారు. ఆ రోజు ఘాటు ఎక్కువ వేయించేశారు, కారం కూడా ఎక్కువ వేయించేశారు. చూడండి కొత్త అనుకుంటూ ఉడికేస్తుంది అనమాట, బాగా ఉడుకుతుంది. ముక్కలైతే ఎంత ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. అసలు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. మొత్తానికి అయితే మా చేపల పులుసు అయితే ఇలా ఫైనల్గా రెడీ అయిపోయిందనమాట. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. వీడియో నచ్చితే ఏం చేయాలి, లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. విలేజ్ వీడియోస్ కూడా చాలా పెట్టాను. ఇంకా నార్మల్గా మన హైదరాబాద్లో ఉన్న ప్లేసెస్ కూడా చాలా పెట్టాను, వెళ్ళి విజిట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మా చేపల కర్రీ ఎలా ఉందో చూసి చెప్పండి మీరైతే.
ఫైనల్గా వచ్చేసింది అనమాట. చాలా బాగుంది కదా. లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసాను. సో ఇంకా మేము తినడమే లేటు, కర్రీ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్ నేను మా అక్కతో ఆడుకుంటున్నా. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.